నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజులైందండి మిమ్మల్ని అందరినీ కలుసుకొని. నాకు కొత్తగా అనిపిస్తుంది ఇలా వీడియో షూట్ చేస్తుంటే. ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఒక శారీని లెహంగా కింద కన్వర్ట్ చేశాను. ఒక 10 years పాప కోసం తన బర్త్డే డ్రెస్ కింద ఇది కన్వర్ట్ చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. తక్కువ బడ్జెట్ లో మంచి లుక్ వచ్చిందండి. అసలు శారీ వచ్చేసి 330 రూపీస్ ఎంతో పడింది. డ్రెస్ అయిన తర్వాత అయితే చాలా బాగుంది. ఈ డ్రెస్ ని మీరు హెల్దీ ఫంక్షన్స్ కి అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. మస్టర్డ్ ఎల్లో కలర్. సో ఇదైతే రెడీ అయిన తర్వాత చూపిస్తున్నానండి నేను. సో చూడండి ఎంత బాగుందో. వాళ్ళకి క్యారీ చేయడానికి ఈజీగా ఉండేటట్టు నేను ఎలాస్టిక్ యూజ్ చేశాను. ఎలాస్టిక్ వల్ల ఏంటంటే వాళ్ళకి జారడం అలా ఏముండదండి. బొందులు అయితే జారుతున్నట్టు అనిపిస్తుంది, పిల్లలకి కంఫర్ట్ ఫీల్ అవరు. సో అందుకని నేను ఇక్కడ ఎలాస్టిక్ అనేది యూజ్ చేశాను. టోటల్ 5.5 మీటర్స్ శారీకి 4 మీటర్స్ నేను దీన్నే తీసుకున్నానండి. లెహంగాకి తీసుకున్నాను. ఇది కొంచెం నెట్ టైప్ లో ఉంది, కానీ సాఫ్ట్ గా ఉంది. దీని మీద ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది, ఇంకా కట్ వర్క్ కూడా వచ్చిందండి. చివరికి వచ్చేసరికి చూడండి ఇలా కట్ వర్క్ లో డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. మీకు నీట్ గా ఫినిషింగ్ ఉందండి, ఏమి ఓవర్ గా అనిపించట్లేదు. చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. చూడండి. సో మీకు దగ్గరగా చూస్తే క్లియర్ గా తెలుస్తుంది. ఇలా చిన్నగా కట్ వర్క్ వచ్చింది. సో దీనికి వచ్చేసి నేను 4 మీటర్స్ అయితే యూజ్ చేశానండి. టోటల్ వచ్చేసి 4 మీటర్స్. ఇంకా లోపల నేను వేసినవి ఏంటంటే 2 లైనింగ్స్ వేసుకున్నాను. ఎందుకంటే ఇది నెట్ కాబట్టి లోపల సాటిన్ లైనింగ్ ఒకటి వేసాను, అలాగే ప్యూర్ కాటన్ అండి, కాటన్ లైనింగ్ ఒకటి వేసాను. మీరు కావాలంటే క్యాన్ వేసుకుంటే ఇంకా ప్లఫీగా అనిపిస్తుంది. బుట్టలా రావాలి అంటే ఫోటోషూట్స్కి అవి మనం లోపల క్యాన్ వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే క్యాన్ స్కర్ట్ విడిగా వేసుకున్నా కూడా మనకు చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 4 మీటర్స్ యూజ్ చేశాను కాబట్టి నాకైతే క్యాన్ అవసరం లేదని అనిపిస్తుంది. సో ఇదండి, నేను వేసుకున్న తర్వాత ఎలా ఉందని చెప్పేసి వేరేగా ఒక వీడియో చేసి చూపిస్తాను. సో ఫ్రంట్ వచ్చేసి కొంచెం లుక్ రావడం కోసం దీనికి శారీ వచ్చేసి ఇదండి. ఇక్కడ మనకి ఫ్లవర్స్ లో పింక్ కలర్ యూజ్ చేశారు కదా, ఈ పింక్ కలర్ నే ఆ సిల్క్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఆ బ్లౌజ్ నేను దేనికి యూజ్ చేయలేదు, కానీ ఇక్కడ కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను అనమాట. సో కొంచెం రెడీమేడ్ లుక్ వస్తుందని చెప్పి ఈ విధంగా నేను ఇక్కడ పెట్టాను. సో లెహంగా వచ్చేసి ఇదండి. దీనికి వచ్చేసి నేను టాప్ ఏ విధంగా స్టిచ్ చేసానో చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మరి ఫుల్ లెంత్ అయితే ఇవ్వలేదు, కొంచెం షార్ట్ గానే ఉంటుంది బ్లౌజ్. సో ఇది ఇక్కడ నేను ట్రాన్స్పరెంట్ నెక్ ఇచ్చాను అనమాట. నెట్ కదండి, అందుకని ఫ్రంట్ బ్యాక్ అలాగే ట్రాన్స్పరెంట్ ఇచ్చుకున్నాను. బ్యాక్ వచ్చేసి హుక్స్ వేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ అయితే నేను ఈ విధంగా లేస్ అయితే యూజ్ చేశాను. ఈ లేస్ వల్ల ఇంకొంచెం లుక్ అనేది ఎలివేట్ అయింది, చాలా అందంగా కనిపిస్తుంది. చూసారా, ఇక్కడ లేస్ కూడా మనకి ఇలా కట్స్ వచ్చిందండి. ఫ్లవర్స్ లో మనకి పింక్ కలర్ వచ్చింది కదా, అదే పింక్ కలర్ రావడంతో లుక్ అనేది ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. సో నేను కింద యూజ్ చేశాను, అలాగే బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా పెట్టానండి, ఫ్రంట్. సో దీనివల్ల బాగా కనిపిస్తుంది. ఇంకోటి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ లో బెలూన్ హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ వల్ల కూడా చాలా బాగా అనిపిస్తుంది. హ్యాండ్స్ చూసారా ఎంత బాగున్నాయో చూడడానికి. చక్కగా కింద వచ్చేసి ఇలా పట్టి కింద వేసాను అనమాట. ఇలా పట్టినట్టుంటే కనుక మీకు ఇది బుట్ట బాగా కనిపిస్తుంది. సో చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఈ డ్రెస్ వేసుకుంటే ఇంకా క్యూట్ గా అనిపిస్తారు పిల్లలు. సో చూసారు కదా, ఇది బ్లౌజ్. నేను 5.5 శారీకి 4 మీటర్స్ ఏమో లెహంగాకి తీసుకున్నాను. ఇంకా 1.5 మీటర్ ప్లెయిన్ వచ్చేసిందండి. దానికి ఎటువంటి వర్క్ అయితే రాలేదు. 4 మీటర్స్ మాత్రమే మనకి అక్కడ వర్క్ ఉంది కదా, ఆ వర్క్ వచ్చింది. మిగిలిన 1.5 మీటర్కి వర్క్ రాలేదు. ఆ 1.5 మీటర్లో నేను 1.5 మీటర్ని మిడిల్ కి కట్ చేసేసుకుని దుప్పట్టా చేసుకున్నాను అనమాట. సో చూసినట్టయితే ఇదిగో ఇంతే పన్నా వస్తుంది. ఇది ఒక హాఫ్ నేను కట్ చేసేసుకున్నాను. ఇంకో హాఫ్ దాంతో ఈ బ్లౌజ్ అనేది రెడీ చేసుకున్నానండి. ఇంకో హాఫ్ చున్నీ కింద చేశాను కదా. మనకి లెహంగా లెంత్ ఎంత కావాలో అంతా తీసేసుకున్న తర్వాత పైన కొంచెం క్లాత్ అనేది ఉంది. అంటే శారీ పన్నా కదండి, శారీ పన్నాలో నాకు కావాల్సినంత లెంత్ తీసుకున్నాను. మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేస్ట్ చేయలేదండి. ఆ క్లాత్ ని ఈ కింద మనకి దుప్పట్టాకి ఈ 1.5 మీటర్ వచ్చింది కదా, అందుకోసం ఇటు సైడ్ అటు సైడ్ నేను ఈ చున్నీని ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాను. పైన ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. దానివల్ల మనకి ఇంకా బాగా కనిపిస్తుంది. చూడండి, ఇటు సైడ్ ఇంకా 2 సైడ్స్ కూడా నేను ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట దుప్పట్టాకి. సో చూసారు కదా, చాలా బాగుంది. 330 రూపీస్ శారీ అండి. లోపల వేసుకున్న లైనింగ్స్
ఇంకా మనకి ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి డిజైనర్ డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. ఇది వేసిన తర్వాత మా పాపకి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఓకే, ఈ వీడియో నేను కటింగ్ స్టిచ్చింగ్ చూపించలేదు, కానీ మీకు ఒక ఐడియా ఉంటుంది ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా ఉంటుందని మాత్రమే మీకు చూపించానండి. ఎలా స్టిచ్ చేశాను అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను అనమాట. మీకు కూడా ఎవరికైనా నచ్చితే ఇలా స్టిచ్ చేసుకోండి. మీ దగ్గర ఏమైనా శారీస్ ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.